హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ నేస్తం బై బన్నీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీకు వీడియో చేయడం అనేది కొంచెం లేట్గా పంపిస్తున్నాను. సారీ అండి, ఏమనుకోకండి. వినాయక చవితి వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు వీడియో అప్లోడ్ చేయడం అనేది లేట్ అయింది. అదేనండి, కాంటెస్ట్ పెట్టాను కదా, దాని గురించి మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. సారీ అండి, మండే పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు పెడుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. మీ 10 మెంబర్స్ కూడా కంపల్సరీగా నెక్స్ట్ మీరు బుకింగ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ద్వారా మీకు పంపిస్తాను. ఎంత మెటీరియల్ తీసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి. వాళ్ళ పేర్లు అలాగే ఏరియా అనేది లాస్ట్ మీకు క్లిప్లో ఎండ్ చేస్తాను చూడండి. క్లిప్లో ఒకటి యాడ్ చేస్తాను, వాళ్ళ పేరు నేమ్ అనేది. వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ సరిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదండి, నేను ఈసారి బాల్స్ తెప్పించాను. ప్లాస్టిక్ మెటీరియల్ అనేది గోల్డ్ చూస్తున్నారు కదా, గోల్డ్ ఐటమ్స్ టైప్లో ఉంటాయి మనకి బాల్స్. ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చూపించినట్టు రిబ్బన్ బాల్స్ అనేవి చూపించాను కదండి. ఇవి ఏమో ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ప్లాస్టిక్లో ఉంటుంది. ఇలాగ మనకి డిజైనర్ వైజ్లా కనిపిస్తుంది. బాల్ అనేది సైజు 1 ఇంచ్లో ఉంటుంది. ఈ బాల్ అనేది చూస్తున్నారు కదా, మనం ఇలాగ ఓపెన్ అయిపోయి ఉంటాయి. మీరు ఎవరైనా తీసుకుంటే ఇలా ఓపెన్ అయిపోయింది డ్యామేజ్ అలాంటిది కాదండి. ఇలాగ మనకి 2 క్యాప్స్ లాగా వస్తాయి. దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి బాల్ అనేది రెడీ అవుతుంది. మీకు ఇలాగే పంపిస్తాను. ఒకవేళ ఏమైనా ప్యాకింగ్లో అటు ఇటు ఓపెన్ అయిపోతే మీరు విరిగిపోయినాయి అలా ఏమి ఉండదండి. చూస్తున్నారు కదా, బ్రేక్ అనేది ఏమి ఉండదు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి బాల్ అనేది రెడీ అవుతుంది. దీనికి హోల్స్ ఉంటాయి. రెండు వైపులా కూడా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి హోల్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్యాకెట్ వైజ్ 10 బాల్స్ అనేవి ఉంటాయండి. సింగిల్ పీసు 1 పీసు అలా 2 పీసెస్ అలా కాకుండా ప్యాక్ వైజ్ 1 ప్యాక్కి 10 బాల్స్ అనేవి వస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీటితో నేను సింపుల్గా ఒక గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది. ఈ పెటల్ సైజు మీ అందరికి తెలిసే ఉంటుంది. 2 ఇంచ్ సైజ్ తీసుకున్నాను. అలాగే షేప్ అనేది డబుల్ షేప్ రౌండ్ బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. 3 పెటల్స్ తర్వాత ఒక బీడ్ అనేది యాడ్ చేస్తున్నాను. కలర్ అనేది మీ చాయిస్ అండి, ఏ కలర్ అయినా మనం తీసుకోవచ్చు. ఇవి వాషబుల్ బాల్స్ అనేవి. నేను బాల్స్ అనేవి జస్ట్ గార్లాండ్కి ఒక 2 to 4 బాల్స్ అనేవి పెడుతున్నాను. ఇలాగ మనకి గార్లాండ్ అనేది కూడా ఒక మ్యాక్సిమం 1.5 ఇంచ్ వరకు 1.5 ఫీట్ వరకు మనకి గార్లాండ్ అనేది రెడీ చేస్తున్నాను. ఇలా ఒక 6 ఇంచెస్ తర్వాత ఒక బాల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలాగ మళ్ళీ ఒక 6 ఇంచెస్ తర్వాత ఒక బాల్, అలాగా మనం 4 బాల్స్ అంటే రెండు వైపులా కలిపి 4 బాల్స్ వచ్చేటట్టు పెడుతున్నాను. మీ చాయిస్, మీరు గార్లాండ్కి ఎన్ని బాల్స్ యూజ్ చేస్తారనేది మీ ఇష్టము. ఈ బాల్స్ గార్లాండ్కి కాకుండా హ్యాంగింగ్స్ లాగా కింద బంచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ బాల్స్ లాగా హ్యాంగింగ్స్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ పర్పస్ మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. వీటిని వాషబుల్ రిబ్బన్ అయితే మనము ఒకసారి వాష్ చేస్తే గమ్మిపోతుందనే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇలాంటి వాటికైతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూస్తున్నాను కదా, జస్ట్ నేను బేబీ పింక్కి జస్ట్ అక్కడ పెట్టాను. ఒక 6 ఇంచెస్ తర్వాత మళ్ళీ ఇంకా 6 ఇంచెస్ తర్వాత ఇంకొక బాల్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ మనం గార్లాండ్ అనేది ఎంత లెంగ్త్ తీసుకుంటున్నామో దాని ప్రకారం చూసుకుంటూ కంప్లీట్గా గార్లాండ్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఒక గార్లాండ్కి 4 బాల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నా కదండి, ఇలాగా నేను 1.5 ఫీట్తో మన గార్లాండ్ అనేది రెడీ అయ్యింది. హ్యాంగింగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. అలాగే కింద బంచ్ కోసం ఒక 3 లైన్స్ అనేవి రెడీ చేస్తున్నాను. ఇలా కొన్ని పెటల్స్ అలాగే గోల్డ్ బీడ్స్ అనేవి అలాగే నార్మల్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. హ్యాంగింగ్ కోసం మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. లిల్లీస్ కానీ వైట్ పర్ల్స్ కానీ ఏవైనా మనం ఎలా రెడీ చేసుకుంటామో దాని ప్రకారం గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ గార్లాండ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. కలర్ఫుల్గా ఉంది కదండి బేబీ పింక్తో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మెటీరియల్స్ ఏమి కావాలనుకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వెబ్సైట్ అనేది ఇప్పుడు రన్ అవ్వట్లేదంటే కొంచెం టైం పడుతుంది దానికి. అందువల్ల వాట్సాప్ ద్వారానే నేను ఆర్డర్స్ అనేవి తీసుకుంటున్నాను.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను కానీ కొంచెం లేట్ అయినా కూడా కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. వెంటనే రిప్లై ఇవ్వట్లేదు, 10 నిమిషాలు చూస్తున్నాము, అరగంట చూస్తున్నాము అని కాకుండా ఆ డేలో ఏదో టైంలో మీకు కంపల్సరీగా కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేనే ఇది కంప్లీట్‌గా నేనే చూసుకోవాలి కాబట్టి, ఈ ఇంటి వర్క్ చూసుకుంటూ ఇది చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అందువల్ల అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరికైనా రిప్లై రాకపోతే ఒకసారి పెట్టండి. మళ్ళీ కంపల్సరీ కూడా రిప్లై ఇస్తుంది. ఎందుకంటే మెసేజ్‌ల వల్ల కిందికి వెళ్ళిపోతుంది. మీరు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. అది నేను ఒక్కొక్క రిప్లై ఇచ్చేసరికి అది మళ్ళీ మీరు మెసేజ్ చేసి మళ్ళీ ఆ డౌన్‌లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ నేను చెక్ చేసుకోవడం టైమ్స్ అనేది వేస్ట్ అవుతుంది. అందువల్ల మీరు ఒకసారి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. కంపల్సరీ కూడా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదండీ ఎంత క్యూట్‌గా ఉందో, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక కాంటెస్ట్‌లోకి వెళ్ళిపోతే చూస్తున్నారు కదండీ ఎంత బాగుందో. చాలామంది చాలా మెసేజ్ పెట్టారు. అలాగే ఫోటోస్, వీడియోస్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత బాగా డెకరేషన్ చేసుకుంటున్నందుకు, అలాగే నా మెటీరియల్స్ తీసుకున్నందుకు, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే మీ ఇంటిని ఇంత అందంగా అలంకరించుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తుండండి. మీకు మంచి మంచి మెటీరియల్స్ అనేవి సప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి పేర్లు కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అండి మీ అందరికీ కూడా. మీ పేర్లు అలాగే మీరు ఎక్కడ అడ్రస్ అనేది ఇచ్చాను. ఫోన్ నెంబర్స్ అవేమి ఇవ్వలేదు. ఒకసారి చెక్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి. విన్ అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉందో చెప్పండి. మరొక విషయం అండి, ఇప్పుడు నేను ఫ్లవర్స్ అనేవి, రోజ్ ఫ్లవర్స్ అనేవి చాలామంది అడిగారు కదా, అంటే కటింగ్స్ అడిగారు. అవి కటింగ్స్ ఇంకా రావడానికి టైం పట్టేటట్టు ఉంది. అందువల్ల నేనంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన కొన్ని రోజెస్ పంపించారు. అంటే ఫ్లవర్స్ అనమాట, మనం రెడీ చేసుకునేవి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అనేవి పంపించారు. జస్ట్ ఇవి శాంపిల్ కోసం నేను తెప్పించాను. ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి తెప్పించాను. చూస్తున్నారు కదా, మన క్లాత్ పెటల్స్ అనేవి రెడీ చేసే ఉంటాయి. ఫ్లవర్స్ రెడీ చేసే ఇస్తారు. జస్ట్ మనం గార్లాండ్స్ రెడీ చేసుకోవడమే. ఇవి మాత్రం ప్రస్తుతానికైతే రెడ్, పింక్ అలాగే క్రీమ్ కలర్, ఈ 3 కలర్స్ మాత్రమే ఇప్పుడు వచ్చాయి. అవి కూడా స్టాక్ కొద్దిగానే ఉన్నాయి. నేను ఎక్కువ కూడా తెప్పించలేదు. చూస్తున్నా కదా, ఇవి మాత్రమే ఉన్నాయి. ఫ్లవర్ వైజ్ అంటే మనకి ఎన్ని ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ అనేది రేట్ అనేది ఉంటుంది. మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. ప్రైస్ అనేది ఒక్క ఫ్లవర్ ప్రైస్ అనేది ఉంటుంది. అంటే 10 ఫ్లవర్స్, 20 ఫ్లవర్స్, 50 ఫ్లవర్స్ ఇలాగ మనకి సింగిల్ కలర్ 2 కలర్స్ తీసుకుంటారా దాని ప్రకారం ఉంటుంది. ఇవి చూస్తున్నారు కదా, కలర్స్ అయితే ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా స్టాక్ చాలా తక్కువగా ఉంది. ఇందులో నేను కూడా కొన్ని తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కంపల్సరీగా మీరు కావాలనుకుంటే మాత్రం మీకే ఇస్తాను. చూస్తున్నారు కదా, బాగున్నాయి. ఫ్లవర్స్ మాత్రం వాళ్ళు రెడీ చేయడం మాత్రం బాగా రెడీ చేశారు. వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అందువల్ల మీకు ఎవరికైనా కావాలని ముందే చెప్తే నేను ప్రిపేర్ చేస్తాను. కలర్ చాయిస్ అవన్నీ కూడా ఉంటాయి. మీకు ఏమైనా ఎక్కువ అంటే ఎంత క్వాంటిటీ కావాలో, ఎన్ని ఫ్లవర్స్ కావాలో చెప్పాలి. మెటీరియల్స్ మాత్రం ఇప్పటికైతే టైం పట్టేటట్టు ఉందండి. మెటీరియల్స్ రావడానికి, ఆ షేప్ పెటల్స్ రావడానికి. ఇవైతే రెడీ చేసే ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవి వాష్ చేసేసుకోవచ్చు. అలాగే ఫ్లవర్ కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు. చేయడం మాత్రము చాలా గట్టిగా రెడీ చేశారు. జస్ట్ వాళ్ళు నాకు శాంపిల్ కోసం పంపించారు. చూస్తున్నారు కదా, ఫ్లవర్ మాత్రం చాలా బాగుంది. ఇది రెడ్ కలరు, మెరూన్ కాదండి, ఇది రెడ్ కలర్. చూస్తున్నారు కదా, రెడ్ అలాగే రాణి పింక్, క్రీమ్ కలర్, 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా స్టాక్ చాలా తక్కువగా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.